ఐఎస్ఎం న్యూస్ కి స్వాగతం. పంచాయతీ ఎన్నికల్లోని వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించుకుంటే పరిగి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పతనం ప్రారంభిస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా పరిగి మండల కేంద్రంలో సంఘం మండల అధ్యక్షులు పసుల చంద్రయ్య అధ్యక్షతన నిర్వహించిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి పరిగి మండల రాజ్యాధికార సాధన సభకు ముఖ్య అతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే అదే నెలలో నుంచి వికలాంగులకు 6,000 పెన్షన్ పెంచడంతో పాటు ఆర్టీసీలో వికలాంగులకు 100% ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని, రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టం 2016 సమర్థవంతంగా అమలు చేస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని నాడు పిసిసి అధ్యక్షుల హోదాలో మునం పెట్టి మరీ వికలాంగులకు హామీలిచ్చి వికలాంగుల ఓట్లను కొల్లగొట్టి వికలాంగుల ఓట్లతో ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన 14 నెలల పాలనలోని వికలాంగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవడమే అడుగడుగున వికలాంగుల సమాజంపై వివక్ష ప్రదర్శిస్తూ వికలాంగుల సమాజాన్ని చిన్న చూపు చూస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగుల సమాజాన్ని చిన్నచూపు చూస్తున్నారు అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయని, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ పరిశ్రమల రంగంలో వికలాంగులకు ప్రత్యేక రిజర్వేషన్ ఉంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకువచ్చిన ఎంఎస్ఎంఈ పాలసీల్లో వికలాంగులకు రిజర్వేషన్ లేకుండా చేసిందని, ఎన్నికల హామీ మేరకు ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగులకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించడమో, తెలంగాణలో కూడా ఖచ్చితంగా మేము గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి మరి ఏఐసిసి మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పేర్కొని తెలంగాణ రాష్ట్రంలో 8 మంది పార్లమెంట్ సభ్యుల విజయానికి వికలాంగుల సమాజం దోహదపడే విధంగా ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు, అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని, పార్లమెంట్ ముందు ఇచ్చినటువంటి హామీని కూడా విస్మరించి వికలాంగుల సమాజాన్ని చిన్నదూపు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక పక్క బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణలో ఉద్యమం నడుస్తూనే ఉన్నది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేస్తుంది. దాని మీద ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టి కేంద్రానికి ఆ బిల్లును పంపుతామని చెప్పేసి ఈ మధ్య కాలంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు చెప్తున్నారు. కానీ ఏండ్ల తరబడి బీసీ రిజర్వేషన్ మేము స్వాగతిస్తున్నాం. కానీ ఏండ్ల తరబడి ఈ దేశాన్ని స్వతంత్రం వచ్చిన దగ్గరికి కూడా అణచివేతకు గురే అవమానాలు ఎదుర్కొని రాజ్యాధికారానికి దూరమైనటువంటి మా వికలాంగుల సామాజిక వర్గానికి మీరు ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మేము రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో మా కాంగ్రెస్ పార్టీ గతంలో ఏ విధంగా అయితే రిజర్వేషన్ ఇచ్చిందో అదే విధంగా రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఏఐసిసి మేనిఫెస్టోలో పెట్టి నేటి వరకు కూడా అంశాన్ని అమలు చేయకపోవడంతో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పరిగి నుంచే కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభించడమే లక్ష్యంగా మేము ఈరోజు పరిగి నియోజకవర్గ కేంద్రంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. పంచాయతీ ఎన్నికల్లో గనక వికలాంగులకు జనాభా తమాషా ప్రకారం ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా రాజకీయ రిజర్వేషన్ కనుక కల్పించకుంటే ఈ పరిగి నియోజకవర్గం నుంచే కాంగ్రెస్ పార్టీ పతనాన్ని ప్రారంభిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎన్నికల్లో చెప్పిన విధంగా తక్షణమే వికలాంగుల పింఛన్ 6,000 చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చెప్పిందంటే రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తానని చెప్పిండు. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వికలాంగుల సమాజాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే నేటి వరకు కూడా స్మితా సబర్వాల్ మీద చర్యలు తీసుకోలేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాంచి కూడా వికలాంగుల సమాజాన్ని అడుగడుగున వివక్ష చూపుతున్నాడు. వికలాంగుల దినోత్సవం డిసెంబర్ 3న క్రీడా రంగానికి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి జిల్లాకు 70,000 కేటాయిస్తే ఆ 70,000 ఉన్నటువంటి దాన్ని 50,000 కుదించి వికలాంగుల పట్ల చిన్నచూపు చూసినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే వికలాంగుల పట్ల వివక్ష చూపుతున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఖబర్దారి పరిగి వేదిక నుంచి చెప్తున్నాం, మీ కాంగ్రెస్ పార్టీ పతనం పరిగి నుంచే ప్రారంభిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేంత వరకు కూడా మేము అవిశ్రాత్మంగా పోరాటం చేసినా సరే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటిబాట పట్టించేంత వరకు కూడా మా హామీలు అమలు చేస్తూ ఇంటిబాట పట్టడం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసుకునే విధంగా పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ చేస్తున్నాం. గ్రామ స్థాయి నుంచి పటిష్టమైనటువంటి సంఘాన్ని ఏర్పాటు చేసుకొని పటిష్టంగా తెలంగాణ రాష్ట్రంలోని అతి త్వరలోనే సచివాలయాన్ని కూడా ముట్టడిస్తాం. ఒక పక్క మేము విజ్ఞప్తులు చేస్తున్నాం, మా సంఘాల ప్రతినిధులు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తారని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు, ఆ అంశాన్ని పరిశీలనకు తీసుకోవాలని చెప్పేసి ఈ మధ్యనే మా వికలాంగుల సంఘాల ప్రతినిధులు మరి పిసిసి అధ్యక్షులు ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు కానివ్వండి, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రికి ఉన్నటువంటి సీతక్క గారికి కూడా మేము విజ్ఞప్తులు చేసినాం. మా విజ్ఞప్తులను కేవలం
విజ్ఞప్తుల మాదిరిగానే చూస్తున్నారు కానీ మా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ యంత్రాంగం కానీ పార్టీ యంత్రాంగం కానీ మరి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా లెక్క చేయనటువంటి నేపథ్యంలో మేము రాజ్యాధికారం సాధిస్తేనే మా బతుకులు బాగుపడతాయని చెప్పేసి ఈ రోజు పరిగి నియోజకవర్గంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. పరిగిలోనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 540 మండల కేంద్రాలలో కూడా రాజ్యాధికార సాధన సభల పేరిట ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచే విధంగా మా యొక్క రాజ్యాధికార సాధన ఉద్యమాన్ని ప్రారంభించి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ మీద మా యొక్క పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు పిసిసి అధ్యక్షుని హోదాలో మా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చినటువంటి అదే నెల నుంచి వికలాంగుల పింఛన్ 6,000 రూపాయలు చేస్తామని చెప్పిండు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగులకు ఆర్టీసీలో 100% రాయితీతో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పిండు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిండు. తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆనాడు పిసిసి అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. ఇక పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఏం చెప్పిందంటే పార్లమెంట్ ఎన్నికల సమయంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలోని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. ఏం చెప్పారంటే గతంలో రాజస్థాన్ ఛత్తీస్గఢ్ లో మా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు ఉన్నటువంటి రాజస్థాన్ ఛత్తీస్గఢ్లలో మేము వికలాంగులకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పించమని చెప్పేసి చెప్పారు. ఆ రాజకీయ రిజర్వేషన్ పార్లమెంట్ ఎన్నికల్లో మాకు గనక తెలంగాణలో అవకాశం కల్పిస్తే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాజస్థాన్ ఛత్తీస్గఢ్ తరహాలోనే వికలాంగులకు తెలంగాణలో కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ జాతీయ ఎన్నికల మేనిఫెస్టోలోనే కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి పెట్టారు. పెట్టిన తర్వాత ఇవాళ ఏం చెప్తున్నారు తెలంగాణలో ముఖ్యంగా ఇవాళ బీసీ రిజర్వేషన్ల గురించి అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి, అందరు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, అందరు మంత్రులు మాట్లాడుతున్నారు. బీసీల రిజర్వేషన్ ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్దమవుతున్నది. కానీ వికలాంగుల సమాజం అట్టడుగు నుండి దుర్భర జీవితాలు గడుపుతూ తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది వికలాంగులు సకలాంగుల పాలకుల చేత వంచించబడి వికలాంగుల సంక్షేమం కుంటుపడుతుంటే మాకు కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఇవాళ ఈ పరిగి మండల కేంద్రంలో రాజ్యాధికార సాధన సభను పెట్టినాం. రాజ్యాధికార సాధన అంటే చట్టసభలలో పంచాయతీ నుంచి మొదలు పెడితే పార్లమెంట్ వరకు మాకు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి. విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ ఉండబట్టే వికలాంగుల సమాజానికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి, విద్యలో చదువుకోవడానికి అవకాశాలు వస్తున్నాయి. కానీ రాజకీయ రంగంలో అవకాశం లేకపోవడం వల్ల మా ఓట్లతో గద్దెనెక్కినటువంటి సకలాంగుల ప్రజాప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఏ ఎమ్మెల్యే కూడా కనీసం అసెంబ్లీలో 0 ఓవర్లో కూడా మా వికలాంగుల జాతి బిడ్డల సమస్యల గురించి మాట్లాడట్లేదు. ఈ పరిగిలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారికి ఒక సకలాంగుల సమాజం ఓట్లేస్తున్న ఎమ్మెల్యే కాలే, వికలాంగుల సమాజం కూడా రామ్మోహన్ రెడ్డి గారికి ఓట్లేస్తున్న ఎమ్మెల్యే అయింది. కానీ ఏనాడన్నా ఈ తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మైక్ పట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిగి నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి వికలాంగుల జాతి బిడ్డల సమస్యల మీద అసెంబ్లీలో మైక్ పట్టుకొని మాట్లాడిండా? అంటే మా ఓట్లు కావాలి కానీ మా బాధలు మా వేదన ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ ఎమ్మెల్యేలకు పట్టదా అని చెప్పేసి మేము ఈ పరిగి వేదిక నుంచి రామ్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే మీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది, జాతీయ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. ఇవాళ పైసా ఖర్చు లేకుండా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే పైసా ఖర్చు లేకుండా మన అనేక మంది వికలాంగుల సోదరులకు రాజకీయ అవకాశాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇలా 6,000 రూపాయలు పింఛన్ చేస్తానని చెప్పేసి మీ ముఖ్యమంత్రి గారే చెప్పిండు. నిలదీయండి రామ్మోహన్ రెడ్డి అన్న, నిన్న అసెంబ్లీకి పంపింది మా వికలాంగుల జాతి బిడ్డలే. నిలదీయండి ముఖ్యమంత్రి గారు, మేము అధికారంలోకి వచ్చిన నెల నుంచే మీరు 6,000 రూపాయలు పింఛన్ ఇస్తానన్నారు. ఇలా వికలాంగుల సమాజం తిరగబడ్డది, ఇలా రోడ్ల మీదకి వస్తున్నారు. మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. మీరు తలకాయ ఎత్తుకొని తిరిగేటటువంటి పరిస్థితి లేదని మీ ముఖ్యమంత్రి గారు నిలదీయండి రామ్మోహన్ రెడ్డి అన్న. ఈ పరిగి వేదిక నుంచి మేము అడుగుతున్నాం. 6,000 రూపాయలు పింఛన్ అదే నెల నుంచి ఇస్తానన్నావు. వికలాంగుల హక్కుల చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేస్తానని చెప్పిండు. కేంద్ర ప్రభుత్వం వికలాంగులను కుంటి గుడ్డి అని వైకల్యం పేరుతో ఎవరైనా దూషిస్తే కేంద్ర ప్రభుత్వం 2016లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉన్న సమయంలో ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగానైతే అట్రాసిటీ చట్టాలు ఉన్నాయో వికలాంగుల సమాజాన్ని ఎవరు చులకన చేసినా, వికలాంగుల సమాజాన్ని ఎవరు అవమానపరిచినా వాళ్ళకు కూడా పటిష్టమైనటువంటి చట్టం ఉండాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు 2016లో చట్టం చేస్తే తెలంగాణ రాష్ట్రంలో నేటి వరకు కూడా చట్టం అమలు చేయడానికి ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇవాళ చిన్న చూపు చూస్తున్నారు వికలాంగుల సమాజం పట్ల. రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? అభయాస్త్రం మేనిఫెస్టోలో పేర్కొన్నాడు. ఏం పేర్కొన్నాడంటే మేము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టం సమర్థవంతంగా అమలు చేస్తానని చెప్పిండు. అరే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి నీ ప్రభుత్వంలో మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నెంబర్ ఉన్నటువంటి స్మితా సబర్వాల్ గారు మా జాతి బిడ్డలు ఏలం చేసే విధంగా
మా జాతి బిడ్డలు కించపరిచే విధంగా మాట్లాడితే నేటి వరకు కూడా నువ్వు మీద చర్యలు తీసుకోలేదు. నువ్వేం అమలు చేస్తావు వికలాంగుల చట్టాన్ని రాష్ట్రంలో? నీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే స్మితా సబర్వాల్ గారి మీద 2016 వికలాంగుల హక్కుల చట్టం మీద ప్రభుత్వమే కేసు నమోదు చేయించాలని చెప్పేసి ఈ పరిగి వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఏం చెప్పిండు, తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల విద్యార్థుల పరిస్థితి దయనీయంగా తయారైపోయింది. ఇలా నూతన జిల్లా కేంద్రాలలో వికలాంగుల హాస్టళ్లలో తెలంగాణ రాష్ట్రంలో పింఛన్ల విషయంలో కూడా ఆసరా పింఛన్లు కూడా నూతన పింఛన్లు రాష్ట్రంలో ఇంతవరకు రాక అనేక మంది మా వికలాంగుల సోదరులు సదరం సర్టిఫికెట్లు వచ్చినాయి. ప్రభుత్వం వచ్చి 14 నెలలు గడుస్తుంది. కనీసం ఆన్లైన్ లో కనీసం మరి ఆ సర్వర్ కూడా ఇవ్వకుండా మా వికలాంగులు ఇబ్బంది గురి చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఆ నూతన పింఛన్లు కూడా వెంటనే విడుదల చేయాలి. నూతన పింఛన్లు విడుదల చేయడంతో పాటు ఆన్లైన్ లో ఏదైతే పింఛన్ దరఖాస్తు చేస్తున్నటువంటి సర్వర్ ఉందో ఆ సర్వర్ ను కూడా విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ పరిగి వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు తాడో పేరు తేల్చుకునేందుకే ఈ పరిగి నియోజకవర్గ కేంద్రం నుంచే కాంగ్రెస్ పార్టీ పత్రం ప్రారంభించేందుకు మేము సిద్ధమవుతున్న వికలాంగుల సమాజం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కనుక వికలాంగులకు జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించుకుంటే ఈ పరిగి నియోజకవర్గ కేంద్రం నుంచే కాంగ్రెస్ పార్టీ పత్రాన్ని ప్రారంభిస్తామని చెప్పేసి తెలియజేస్తూ, ఇంత పెద్ద ఎత్తున ఈ పరిగి నియోజకవర్గ కేంద్రంలో పరిగి మండల కేంద్రంలో మరి ఈ రాజ్యాధికార సాధనా సభను నిర్వహించినటువంటి సంఘ మండల అధ్యక్షుడైనటువంటి పసులు చంద్రయ్య గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో నాతో పాటు విశిష్ట అతిథులుగా విచ్చేసినటువంటి జిల్లా అధ్యక్షులు మరి సుధీర్ గారు కూడా ఈ జిల్లాలో ముఖ్యమంత్రి జిల్లా అయినప్పటికీ ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా తాడో పేడో తేల్చుకునేందుకు కూడా నేను సిద్ధమని చెప్పేసి సుధీర్ గారు కూడా గౌరవ జిల్లా అధ్యక్షులు కోత్రా